ఏదో మనల్ని పరామర్శించాలని వచ్చారు. తప్పు వాళ్ళ అబ్బాయి చేస్తే ఆ పెద్ద మనిషిని గాయపరచడం కరెక్ట్ కాదు కదత్తా. ఏంటి నువ్వు ఆ కుటుంబం మనకి మిగిల్చిన కష్టం మర్చిపోయావా? వాళ్ళని సమర్థిస్తూ మాట్లాడుతున్నావు. ఈ ఇంటి బిడ్డ చావుకి, నా ఇంటి బిడ్డ చావుకి ఆ ఇంటి బిడ్డే కదా కారణం. అందుకే వాడు కంట పడగానే కడుపు మండింది, కోసి తీర కొట్టాను. ఏంటి నువ్వు ముందేమో వాళ్ళ డ్రైవర్ యాక్సిడెంట్ చేశాడని అబద్ధం చెప్పారు. ఆ తర్వాత మీరంతా కలిసి ధర్నా చేస్తే కానీ తన కొడుకుని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో అప్పచెప్పలేదు. అలాంటి వాడు పెద్ద మనిషిని నువ్వెలా చెప్తావు? నిజంగానే ఆయనకు తెలియదక్క. ఏదో వ్యాపారం మీద బయటకెళ్ళి రావడమే ఎయిర్పోర్ట్ నుంచి పోలీస్ స్టేషన్కి వచ్చారు. ఇలా జరిగిందని తెలియగానే ఇంటికెళ్ళి వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో అప్పగించారు. ఆ చిరంజీవి ప్లేస్లో డ్రైవర్ని అరెస్ట్ చేయడానికి కారణం ఆయనైతే కాదు, ఇంకెవరో ఉండాలి. భలే సమర్థిస్తున్నావే. ఇంట్లో ఎవరున్నారు? బయటికి రండి.